మాజీ సీఎం కేసీఆర్ పై ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పెద్ద గుంటనక్క అంటూ విమర్శలు చేశారు. రాత్రిపూట నిద్రపోవడం లేదని, కూతురు, కుమారుడు, మేనల్లుడు కోసం కేసీఆర్ ఆలోచిస్తున్నారని, వారి కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కల్లబోలి కబుర్లు చెప్పి పేదల తెలంగాణను 10 ఏళ్లు తెలంగాణను పాలించారని ఆరోపించారు. కేసీఆరే పెద్ద గుంటనక్క, రాత్రులు నిద్రపోనటువంటి నక్క, ఊగిపోతున్నటువంటి నక్క, గుంటనక్కే పెద్ద కేసీఆర్. అధికారం అంటే అభివృద్ధి కోసం ఇప్పుడు మీకు వివరించాను. అధికారం అంటే అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుందనేది. అలాంటి అభివృద్ధి కాకుండా వాళ్ళ అమ్మాయి అభివృద్ధి చెందాలి, వాళ్ళ మేనల్లుడు అభివృద్ధి చెందాలి, వాళ్ళ అబ్బాయి అభివృద్ధి చెందాలి. అది గుంటనక్క. మేము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కాసు కూర్చుంటాం అభివృద్ధి చేయడం కోసం. ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ అధికారాన్ని సంపాదించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. దానికోసం ముందుకు వెళ్తాం. ఇందులో డోకా లేదు. నీలాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తామని 10 సంవత్సరాలు నమ్మించావు. ఇంకా అలాంటి అవకాశం లేదు. ఇలాంటి మాటలను వెంటనే నిలుపుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.